స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన, ప్రజావేదికతో పాటు గత నిర్మాణాల పరిశీలన, రాజధాని శంకుస్థాపనకు ప్రణమిల్లిన సీఎం. అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులది. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేయాలి. గ్రామాల్లో సోషల్ ఆడిట్ నిర్వహించాలి. అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రెవెన్యూ శాఖలో జవాబుదారీతనాన్ని పెంపొందిస్తాం. రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనగాని సత్యప్రసాద్. జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిమ్మల రామానాయుడు పోలవరం నిర్మాణ అవకతవకలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. కోలాహలంగా మంత్రుల ప్రమాణ స్వీకారం. పరిశ్రమల శాఖ మంత్రులుగా భరత్, శ్రీనివాస్, కార్మిక శాఖ మంత్రిగా సుభాష్, బీసీ శాఖ మంత్రిగా సబిత ప్రమాణ స్వీకారం. నియోజకవర్గాల్లో కార్యకర్తలకు అండగా ఉండండి. ఓటమి చిన్న బ్రేక్ మాత్రమే. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధినేత జగన్ ఉద్బోధ. రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఉండవల్లిలో ప్రజావేదిక కూల్చివేత శిథిలాలను ఆయన పరిశీలించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను ధ్వంసం చేసి వైఎస్ జగన్ తన పాలనను ప్రారంభించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విధ్వంసకర పాలనకు గుర్తుగా ఆ శిథిలాలను అక్కడే ఉంచనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ, ఇతర అధికారులు ఉన్నారు. రాజధాని అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 1631 రోజుల పాటు రాజధాని అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదని ఆయన తెలిపారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రపంచం గుర్తించిన రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఎక్కడైతే పనులను నిలిపివేసిందో మరలా అక్కడి నుంచి ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. అమరావతి ప్రజా రాజధాని అన్న సీఎం విశాఖను ఆర్థిక రాజధానిగా, కర్నూలును మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి సీఎం అయితే ఎలా ఉంటుందో గత 5 ఏళ్లలో ప్రత్యక్షంగా చూశామని విమర్శించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, లెక్కలు చూపించకుండా ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా అప్పులను వైసీపీ ప్రభుత్వం చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీ అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. అమరావతి మనందరికి ఒక చిరునామా, ఒక ప్రజా రాజధానిగా 5 కోట్ల ప్రజానీకానికి ఒక దిశ నిర్దేశించే రాజధానిగా, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే రాజధానిగా, అలాంటి రాజధాని ఈరోజు మనం చూస్తే అతలాకుతలం చేశారు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో 5 సంవత్సరాలు మనం చూశాం. ఇది ఏ ఒక్కరి కోసమో కట్టే రాజధాని కాదు. ఇది ప్రజా రాజధాని, భావితరాల భవిష్యత్తు కోసం రాజధాని, తెలుగు జాతి గర్వంగా తలెత్తుకుని తిరిగే రాజధానిగా ఉండాలి. అదే సమయంలో ఇక్కడ అమరావతి రాజధాని వస్తుందంటే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని, కర్నూలుని ఒక మోడర్న్ సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేయాలని, అదే మాదిరిగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఏమేం చేస్తాం చాలా స్పష్టంగా చెప్పాం. ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ అధికారులతో ఆయన సమీక్షించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ బాధ్యతలు చేపట్టారు.
వెలగపూడి సచివాలయంలో అనగాని సత్యప్రసాద్ తన ఛాంబర్లో పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ శాఖలో ప్రజల భాగస్వామ్యం పెంపొందించి మెరుగైన సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. భూములు రీసర్వేలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అతి ముఖ్యమైన శాఖ రెవెన్యూ, అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. అంత పెద్ద పోర్ట్ఫోలియో నేను ఎప్పుడు ఊహించలేదు కదా. ఒక నమ్మకంతో, ఒక బాధ్యతతో మా ముఖ్యమంత్రి గారు నాకు ఆ గుర్తింపునిచ్చారు. తప్పకుండా ఏదైతే ఎంతో మంది రైతులకి, ప్రజలకి సేవ చేసే అవకాశం కలగటం నిజంగా చాలా ఆనందదాయకం. తప్పకుండా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పాలసీలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పేద ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా, వారికి అందరికీ కూడా ఇప్పుడు కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఒక టీం వర్క్గా మేము అందరం కూడా ఏర్పాటయ్యి తప్పకుండా చేసుకుంటూ ముందుకెళ్తాము. ఏదైతే గత ప్రభుత్వంలో చాలా మనకి అవినీతి జరిగిందనే ఆరోపణలు తప్పకుండా అన్నీ కూడా వెలికి తీస్తాం. ఏదైతే కబ్జాలకు గురైనాయో, ఏదైతే తప్పుల దోవలో పేదవాళ్ళకి అందరూ అన్యాయం జరిగిందని చెప్పేసి ఉన్నాయో అన్నీ కూడా అధ్యయనం చేసి తప్పకుండా పేదవాడికి అతని భూమి అందే విధంగా చేయాల్సిన బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. ప్రోటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేశారు. విజయవాడలోని రాజ్భవన్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరితో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో ప్రోటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రమాణం చేయించనున్నారు. నేను గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. పాతగుంటూరు పరీక్షాభవన్లో జరిగిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం స్కూల్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని విద్యార్థులకు స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత, అనుభవం కలిగిన సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా, జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా విద్యార్థులు ఉన్నటువంటి వాటి స్కూల్స్ లో చదువుతా ఉన్నారు. గతంలో ఇప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అని అందరూ కూడా ఒక తేడా కనిపించేది. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఆ తేడా లేకుండా పూర్తిగా ప్రైవేట్ స్కూల్తో పాటు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా రాబోతున్నాయనే విషయాన్ని మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చూస్తా ఉన్నాం, ఎన్సీఆర్టీ సిలబస్ ఒక పక్కన, అలాగే నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ కూడా మీ అందరూ కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఇంగ్లీష్లో ఒక పక్కన, తెలుగులో ఒక పక్కన టెక్స్ట్ బుక్స్ కూడా వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మీరందరూ కూడా అనుకుంటా ఉంటారు ప్రైవేట్ స్కూల్స్ లో గొప్పగా చెప్తారని, కానీ ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్స్ చాలా అనుభవం కలిగినటువంటి టీచర్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ లో పెట్టారు. ప్రైవేట్ స్కూల్స్ లో అప్పుడప్పుడు చదువుకొని అప్పుడప్పుడు టీచర్స్ అవుతారు. గత ప్రభుత్వంలో జలవనరుల శాఖలో జరిగిన అక్రమాలను బయటకు తీస్తామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. పోలవరం నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. గత 5 ఏళ్లలో జగన్ డ్రైన్లో తట్టమట్టి కూడా తీయలేదని ధ్వజమెత్తారు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు నష్టం జరగకుండా ముందస్తుగానే మెటీరియల్ను అందుబాటులో ఉండేలా చూస్తామని అన్నారు. గత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్లో కానీ, ఏ మైనర్ డ్రైన్లో కానీ, ఏ కెనాల్లో కానీ ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తినటువంటి పరిస్థితి లేదు, డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల
కొద్దిపాటి వర్షానికే ఆయకట్టు మొత్తం ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి. కొంత నీటి ఎద్దడి ఏర్పడితే కెనాల్స్లో ఆ పూడికి తీయపడం వల్ల శివారు ప్రాంతాలకు నీరందక పంటలన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి. అటువంటి దుస్థితి నుంచి కనీసం నెక్స్ట్ సీజన్కైనా మన పంటలను కాపాడాలనే ఉద్దేశంతో ఆ డ్రైన్స్ కానీ కెనాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఇమీడియట్లీ డీసిల్టింగ్కి ఎస్టిమేషన్లు తయారు చేసి టెండర్స్ ప్రాసెస్ని కంటిన్యూ చేసి కనీసం మరి నెక్స్ట్ సీజన్కైనా సరే ఆ డీసిల్ తీసుకుంటేనే కొంత వ్యవసాయం బతుకుతుందనే ఉద్దేశంతో మరి అవి కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్గా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, గుజరాత్ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా పారిశ్రామిక అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని మంత్రి టీజీ భరత్ అన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా వెలగపూడి సచివాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు కేటాయించిన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను సరళీకృతం చేస్తేనే పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీ నిధులను కూడా ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టిందని టీజీ భరత్ విమర్శించారు. అక్కడ డెవలప్ చేస్తూ అంటే ఓవరాల్ గ్రోత్ ఇవ్వాలి, ఒక్క ప్లేస్ అనేది కాకుండా స్టేట్ వైడ్. ఎందుకంటే చంద్రబాబు గారు ఉద్దేశం కూడా అదే అనమాట, స్టేట్ వైడ్ గ్రోత్ అనేది ఇవ్వాలా. అలాగే మనకి గుజరాత్లో వచ్చి గిఫ్ట్ సిటీ అనేది ఉంటుంది, మీకు ఐడియా ఉంది. సో మనకి ఎట్లయినా స్పెషల్ స్టేటస్ అనేది ప్రజెంట్ అది కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి, సార్ మనకు కూడా గిఫ్ట్ సిటీ అనేది ఇవ్వాలా ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం, పుష్ చేస్తాము. సో విల్ ట్రై టు పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ సీ. అంటే మా సైడ్ నుంచి లోకేష్ గారు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు కదా, ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మా ఇద్దరు పోర్ట్ఫోలియోస్ విల్ ప్లే మేజర్ రోల్. సో విల్ డూ అవర్ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఈ ఓటమి చిన్న బ్రేక్ మాత్రమే అని వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గెలిచిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. విశ్వసనీయతతో రాజకీయాలు చేశామని, ఇచ్చిన హామీల్లో 99% అమలు చేశామని జగన్ అన్నారు. 2029 నాటికి చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయరని, ప్రజలు గుర్తుపెట్టుకొని తిరిగి వైసీపీని గెలిపిస్తారని నాయకులకు భరోసా కల్పించారు. ఏకంగా 40% ఓటు షేర్తో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం. ఇంత జరిగిన పిమ్మట కూడా ఈ రోజుకి కూడా మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. మనం చేసిన మంచి ఈ రోజుకి కూడా ప్రతి గడపలోనూ కనిపిస్తుంది. ఈ ఓడిపోయాము అన్న ఈ భావన మనసులో నుంచి తీసేయండి. మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది, ప్రతి ఇంట్లో గుర్తుంది, ప్రతి కుటుంబంలోనూ మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. సీరియస్గా నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోమని కోరుతా ఉన్నా. అండ్ ఇంతవరకు సినిమా జరిగింది ఓన్లీ ఇంటర్వెల్లే. కార్మికుల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయనకు కేటాయించిన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. గతంలో కార్మికులకు బీమాతో పాటు అనేక పథకాలను టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక కార్మికుల సంక్షేమం గాలికి వదిలేసిందని విమర్శించారు. బాల కార్మికులను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. 2014-19లో 2.55 కోట్ల బీమాను కార్మికులకు అందజేసింది. మరి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019-24 గాను కేవలం 1.25 కోట్ల బీమాలను మాత్రమే కార్మికులకు అందజేసింది. పూర్తిగా ఏదైతే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ నిమిత్తం చెస్ ద్వారా 1% చెస్ ద్వారా వచ్చే అమౌంట్ని 3,000 కోట్లని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది. ఈ కార్మికుల కష్టాలని గుర్తించి వాళ్ళ హక్కులను కాపాడటంలో అందులో భాగంగా ఈరోజు కార్మిక మంత్రిగా నన్ను నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది.
లక్ష్మీపురంలో ఎస్ఎఫ్ఐ నిర్వహించిన ఆందోళనలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. నీట్ పరీక్షల్లో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎన్టీఏను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై తక్షణమే న్యాయ విచారణ జరపాలన్నారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పరీక్షల పేరుతో విద్యను కేంద్రీకరించడం ఆపడంతో పాటు నీట్ పరీక్షల అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయారు. కేవలం డబ్బుల కోసం విద్యార్థుల భవిష్యత్తుతోటి నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. వీళ్ళని వెంటనే శిక్షించాలి. బాధపడ్డటువంటి విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ ఆందోళన జరుగుతున్నాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఎస్ సవిత బాధ్యతలు స్వీకరించారు. వెలవపూడి సచివాలయంలో ఆమె కేటాయించిన ఛాంబర్లో పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని మంత్రి వెల్లడించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మంత్రిని పలువురు అధికారులు అభినందించారు. గతంలో ఒక పక్క రాష్ట్రం విడిపోయినా అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్ని ముందుకు తీసుకుపోవాలని విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట వేస్తున్నారు. అదేవిధంగా 14 నుంచి 19లో చేసిన అభివృద్ధి కనిపిస్తుందే తప్ప 19 నుంచి 24లో చేసిన అభివృద్ధి శూన్యం. బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి. 2019లో ఒక్క అవకాశం అని చెప్పి బడుగు బడిన వర్గాల జీవితాలతో ఆడుకున్న పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ అని చెప్పాలి. బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావుని గుంటూరు జిల్లా జనసేన నాయకులు కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను సత్కరించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి పొందడం ఆంధ్ర రాష్ట్రానికి నూతన శకమని, రాబోయే రోజుల్లో అభివృద్ధిని పరిగెత్తిస్తారని, అవినీతిని అంతమొందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత దేశాభివృద్ధికి పునాదులని, యువతతోనే దేశం ముందుకు నడుస్తుందని, ప్రతి వ్యక్తి ఉన్నత ఆశయాల కోసం పనిచేయాలని పావులూరి కోరారు. ఈ కార్యక్రమంలో ఆక్యుపంచరిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్, టీను, సాయి, మణికంఠ, రామయ్య, ఆది తదితరులు పాల్గొన్నారు. యువతను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు తమ వంతు చర్యలు తీసుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రిగా వెలవపూడి సచివాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. మధ్య చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సహించేలా తన నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయడంతో పాటు మహిళల ఆర్థిక అభ్యున్నతికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సొసైటీ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, డ్వాక్రా సంఘాలు, అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఐ రిలేషన్షిప్, ఈ మూడు కూడా జత కలిపి, అంటే ఇండస్ట్రీస్ నుంచి ఎంఎస్ఎంఈ, రూరల్ డెవలప్మెంట్ నుంచి సెర్ప్ తీసుకొచ్చారు, అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఎన్ఆర్ఐ రిలేషన్షిప్ తీసుకొచ్చారు. ఈ మూడు కాంబినేషన్స్లో కొత్త అధ్యాయం తీసుకొద్దామని ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ గ్రోత్ తీసుకురావడానికి మహిళా సంఘాలు, మా డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనుసంధానం చేసుకుంటూ చేసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఐస్ని కూడా ఇన్వాల్వ్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుందని మేము భావిస్తున్నాం. అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు దాతలు ముందుకు రావాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు కోరారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో చిన్నారి తల్లిదండ్రులతో కలిసి ఆతుకూరి ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రికి చెందిన ప్రీతం, గాయత్రిల 9 నెలల కుమార్తె హితైషి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. వెన్నెముక్కలో వచ్చే అరుదైన సమస్యతో చిన్నారి తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అరుదైన అనారోగ్య సమస్య నుండి చిన్నారి బయటపడాలంటే 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారన్నారు. బాలికకు మెరుగైన జీవితాన్ని అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. సహాయాన్ని అందించాలనుకునే దాతలు 8919189067 నంబర్ను సంప్రదించాలని కోరారు. కూడా తను రోజు రాత్రంతా మేము బైపాక్ మిషన్ సపోర్ట్తో తను నిద్రపోతుంది. సో ఈ ఇంజెక్షన్ అనేది చేయించకపోతే తనకి క్రమేపీ శ్వాస తీసుకోవడం,
ఆహారం మింగడం అలాంటి ఇబ్బందులు కూడా వస్తాయని డాక్టర్ గారు చెప్పారు. మా పాపకి ఇంకా 2 నెలల టైం మాత్రమే ఉంది. ఈ 2 నెలల్లోనే మాకు డబ్బులు సమకూరి తనకి ఇంజెక్షన్ చేయించాలి. ఎంత తొందరగా చేస్తే అంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పారు. ఎవరైతే పెద్ద మనసు కలిగి దయాదాక్షిణ్యం ఉండి ఎవరైతే సేవ చేయాలని ఆలోచన ఉందో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ శక్తిని మించి శక్తి ఉన్నంత వరకు ఈ అకౌంట్ నెంబర్ ఏదైతే ఇస్తామో ఆ అకౌంట్ నెంబర్కి డబ్బులు పంపించి ఆ అమ్మాయి ప్రాణం కాపాడాలని చెప్పి ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు శాఖ తప్పనిసరిగా మీ అందరం రిక్వెస్ట్ చేస్తూ ఉంది. నీట్ పరీక్ష అక్రమాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నగరంలో ఏఐఎస్ఎఫ్ ఆందోళనకు దిగింది. కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా చేసి నిరసన తెలిపారు. నీట్ పరీక్ష అక్రమాలతో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతుంటే ప్రధానమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలని కోరారు. వెంటనే నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏలో భాగస్వాములైన చంద్రబాబు, పవన్ నీట్ అక్రమాలపై కేంద్రానికి లేఖ రాయాలన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాసర్జీ తదితరులు పాల్గొన్నారు. 11 లక్షల మంది రాసినటువంటి యూజీసీ నెట్ని మీరు డిస్క్వాలిఫై చేస్తే 24 లక్షల మంది విద్యార్థులు ప్రధానంగా మెరిట్ విద్యార్థులు రాసేటువంటి నీట్ని ముందుకు రద్దు చేయాలని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అమిత్ అనే వ్యక్తి 30 లక్షల రూపాయలకి పేపర్ అమ్ముతున్నాడని చెప్పని పోలీసుల దగ్గర ఒప్పుకోవడం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు చెప్తా ఉన్నాడు నిజంగానే జరిగింది నీటిలో అవకతవలని. మరి నీటిని ఎందుకు మళ్ళీ రీకనెక్ట్ చేయట్లేదని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్నుకోబడిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాన భాగస్వాములైన మన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు దేశంలో నీటి 24 లక్షల మంది విద్యార్థులు చనిపోతూ ఉంటే మీకు చీమ కుట్టినట్టయినా లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. భారతదేశంలోనే మనం బతుకుతూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నీట్ పరీక్ష మీద అక్రమాల మీద మీరు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిజం గెలవాలి టీం సభ్యులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఎమ్మెల్సీ అనురాధ, ఇతర నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ ని వెలగపూడి సచివాలయంలోని కార్యాలయంలో ప్రారంభోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆయనకు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.